అది ఇచ్చుకుంటే వాయనం, పుచ్చుకుంటే వాయనం. ఇవాళ ప్రపంచీకరణలో ప్రపంచంలో ఏ దేశంలో తయారైన వస్తువు అయినా ఇంకెక్కడికైనా వెళ్ళి అమ్ముకోవచ్చు. ఇది కదా ప్రపంచీకరణ ఒప్పందం. అదే కదా. అప్పుడు నీకు ప్లేట్ భోజనం పెడితే నాకు ప్లేట్ భోజనమే కదా కావాల్సింది. ఏం జరుగుతోంది? అమెరికా వాడు ఒక వస్తువు తయారు చేసి ఇండియాకో, పాకిస్తాన్కో, బ్రిటన్కో, చైనాకో పంపిస్తే వాడు డబ్బున్నోడు కదా అని చెప్పి వాడి దగ్గర గుంజేస్తున్నారు, విపరీతమైన ట్యాక్సులు వేస్తున్నారు. అతనే చెప్పింది ఏంటి, 100% పన్నులు ఇండియా వేస్తుంది వ్యవసాయ ఉత్పత్తుల మీద, 57% పన్నులు ఇతర వస్తువుల మీద వేస్తుంది. అంటే వాడు 100 రూపాయలు పెట్టి సరికి ఇక్కడికి పంపిస్తే 157 రూపాయలకి ఇక్కడ అమ్ముకోవాల్సి వస్తుంది. ఈ దేశ ప్రయోజనాల ప్రకారం అది కరెక్ట్ అంటున్నాం కదా. ఎందుకని? ఈ దేశంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడి దగ్గర ఒక బైకు 1,00,000 రూపాయలకి పంపిస్తే ఇక్కడికి వచ్చేది 1,57,000 అవుతుంది. దాంతో మనం ఏం చేస్తాం, మన దగ్గర ఉన్న బైకులే కొంటాం, 1,10,000కో 1,20,000కో వచ్చాడు. అంటే మన దేశ ప్రయోజనాల గురించినే కదా మనం ఈ పని చేస్తుంది. మరి అట్లాంటప్పుడు ట్రంప్ చేస్తుంది వాడి దేశ ప్రయోజనాల కోసమే కదా. అంతే. అవును. ఇప్పుడు ఎందుకు మన కంపెనీలు బాగుపడాలని, వాడి దేశంలో కంపెనీలు బాగుపడాలని ఆడు డిసైడ్ చేసుకుంటాడు కదా. వాడు చెప్పింది అది కదా, ఎన్నికల్లో ఇచ్చే హామీ